ఈ చలికాలంలో మీ శరీరానికి కావలసిన పోషకాలు అందుతున్నాయా? వింటర్‌లో హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. మాయిశ్చరైజర్లు, క్రీమ్‌లు పెట్టి బాహ్య శరీరం పొడిబారకుండా కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు సరే. మరి అంతఃశరీరం సంగతేంటి? అందుకే కొంచెం శ్రద్ధ తీసుకుని మీరు తీసుకునే రోజువారీ ఆహారాన్ని బట్టి ఈ కాలంలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా ఆహారాన్ని తీసుకుంటే మంచిది. అందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు సహకరిస్తాయి. పప్పులు, గుడ్లు, బాదాం, వాల్నట్స్, పూల్ మఖనా, పన్నీర్ వంటి పదార్థాలు తీసుకుంటే కావలసిన ప్రోటీన్ శరీరానికి అందుతుంది. అలాగే ప్రోటీన్తో పాటు విటమిన్ సి ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. దీనికి సిట్రస్ ఎక్కువగా ఉండే కమల, నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, బత్తాయి వంటివి తీసుకోవాలి. అలాగే బ్రోకలీలో కూడా అధిక విటమిన్ సి కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా దీనిలో ఎక్కువ ఉండడంతో శరీరానికి చాలా మంచిది. ప్రోటీన్, విటమిన్ సి కలిగి ఉండే ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ కాలంలో సహజంగా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే చలికాలంలో శరీరానికి విటమిన్ డి తక్కువగా అందుతుంది. అందుకే పాలు, చేపలు, గుడ్డు సొన వంటివి తీసుకోవడం ద్వారా ఈ కాలంలో ఇబ్బంది పెట్టే ఇండైజెషన్, జాయింట్ పెయిన్స్, బద్ధకం వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఈ చలికాలంలో నీరు తాగడం కూడా తగ్గుతుంది. పైగా శరీరంలో తగినంత వేడి కూడా కావాలి. దీనికోసం అల్లం, మిరియాలు, పసుపు లాంటి పదార్థాలతో చేసిన గ్రీన్ టీ వంటి పానీయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. పైగా ఈ చలికి చర్మం పొడిబారిపోవడం కూడా సహజం. కాబట్టి చిలకడ దుంపలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఉండే నువ్వులు, నెయ్యి, వేరుశెనగలు, దీంతో పాటు పాలకూర, మెంతికూర, క్యారెట్, బీట్రూట్ లాంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, బీటా కెరోటిన్ ఉండే పోషకాలు అందుతాయి. ఇవి చర్మానికి తేమనిచ్చి మృదువుగా చేయగలుగుతాయి. మనం సేవించే ఆహారంతో పాటు ఫిజికల్గా ఫిట్గా ఉండడం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. దీనికోసం ప్రతిరోజు కనీసం 1 అరగంటైనా వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం మర్చిపోకండి.